అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 2 సోమవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం మనకు ఏమి ఇచ్చింది అని కాదు, మనం అది ఎలా స్వీకరిస్తామన్నదే ముఖ్యం. నిన్నటిని మార్చలేము, కానీ రేపటి కోసం ఈ రోజును మార్చగలము. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. మార్చి 2, 2026 సోమవారము. స్వస్తిస్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుక్లపక్షం. సూర్యోదయం 6:51 సూర్యాస్త సమయం 6:26 చంద్రోదయం 5:33 చంద్రాస్త సమయం 6:34 ఈ రోజున తిథి చతుర్దశి. మార్చి 1 రాత్రి 7:09 నుంచి ప్రారంభమయ్యి మార్చి 2 సాయంత్రం 5:55 వరకు చతుర్దశి ఉంటుంది. తదుపరి పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాము. ఈ రోజున నక్షత్రము ఆశ్లేష. మార్చి 1 ఉదయం 8:34 నుంచి మార్చి 2 ఉదయం 7:51 వరకు ఆశ్లేష ఉంటుంది. తదుపరి మకా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. మార్చి 2 ఉదయం 7:51 వరకు తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగము అతిగండ. మార్చి 1 మధ్యాహ్నం 2:32 నుంచి మార్చి 2 మధ్యాహ్నం 12:18 వరకు తదుపరి సుకర్మ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము వనిజ. మార్చి 2 సాయంత్రం 5:56 వరకు తదుపరి విష్టి. మార్చి 3 ఉదయం 5:28 వరకు తదుపరి భవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జము రాత్రి 7:41 నుంచి రాత్రి 9:16 వరకు. దుర్ముహూర్తము మధ్యాహ్నం 1:02 నుంచి మధ్యాహ్నం 1:48 వరకు. మరలా మధ్యాహ్నం 3:21 నుంచి సాయంత్రం 4:07 వరకు. రాహుకాలము ఉదయం 8:18 నుంచి ఉదయం 9:45 వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 2:05 నుంచి మధ్యాహ్నం 3:32 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 5:15 నుంచి ఉదయం 6:03 వరకు. అమృతకాలము ఉదయం 6:17 నుంచి ఉదయం 7:50 వరకు. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:20 నుంచి సాయంత్రం 6:44 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:27 నుంచి మధ్యాహ్నం 3:14 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుంచి మధ్యాహ్నం 1:02 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానం విష్ణుమూర్తి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న: రామరావణ యుద్ధంలో ఇంద్రజిత్ను ఎవరు సంహరించారు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే తిరుమల శ్రీవారి తెప్పోత్సవం సమాప్తి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహప్రవేశానికి, అన్నప్రాసనకు, వ్యవసాయ వ్యాపార పనులు నిర్వహించుకోవటానికి, ప్రయాణాలకు, రిజిస్ట్రేషన్ పనులు చేసుకోవటానికి, వాహన ప్రారంభ పనులకు, పెళ్లి చూపులకు, వివాహానికి, వాస్తు హోమాదులకు, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 2 ఉదయం 7:51 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 2 సోమవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించినటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.